ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇటు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏసీబీ దానికి కిషోర్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. అయితే దాదాపుగా 7 గంటల పాటు ఏసీబీ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. ఆ తర్వాత త్వరలోనే కేటీఆర్ మరియు అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయల నగదు బదిలీ జరిగినట్టుగా చెప్పారు. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ విచారణ జరగబోతోంది. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దానకిషోర్ స్టేట్మెంట్ అయితే రికార్డ్ అయింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ప్రెసెంట్ స్టేట్మెంట్ రికార్డ్ అయింది కాబట్టి నెక్స్ట్ కేటీఆర్ ని కూడా పిలిచి ఇటు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు. అసలు అప్డేట్స్ ఏంటి? డెఫినెట్లీ, ఎందుకంటే ఈ కార్ ఫార్ములా రేసుకు సంబంధించిన విషయంలో ఏసీపీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలామంది యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వారిని అఫీషియల్గా నిన్న ఏసీపీ అధికారులు పిలిపించుకున్నారో. దానకిషోర్ హెచ్ఎండిఏ నుంచి నిధులు ఏ విధంగా కూడా వెళ్ళాయి, ఏ అకౌంట్స్లోకి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు, ఎవరు ఆదేశాలు మేరకు ఇట్లా చేశారు, దీనివల్ల కూడా హెచ్ఎండిఏకి కానీ ప్రభుత్వానికి ఏ రకంగా కూడా గండి పడింది, దీనివల్ల ఎంత నష్టం వాటిల్లనే అంశాలపైన దాదాపు 7 గంటల పాటు పూర్తి వివరాలను తీసుకుని ఆ డేటా అంతా కూడా తీసుకొని నిన్న ఏసీపీ అధికారుల యొక్క విచారణకి నిన్న దానకిషోర్ హాజరయ్యారు. 7 గంటల పాటు సాగినటువంటి ఈ విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలంతా కూడా ఆయన ఏసీపీ అధికారుల ముందు పెట్టేట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ అధికారులకు అందరికీ ఉన్నటువంటి డౌట్స్ అంతా కూడా ఇటు దానకిషోర్ నుంచి కూడా తీసుకున్నారు. కొన్ని క్వశ్చన్స్ చేశారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వారు తెప్పించుకున్న తర్వాత అవన్నీ కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో దానకిషోర్ ఇచ్చినటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ ఆధారంగానే అప్పుడు విధులు విడుదల చేయనటువంటి ఒకరైతే విడుదల చేసిన వారు ఒకరు. అప్పట్లో అయితే మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ విడుదల చేయమనేసి ఆయన ఆదేశించడము, ఆయన ఆదేశాల మేరకు అరవింద్ కుమార్ ఆ నిధుల్ని విడుదల చేయడము. సో ఇవంతా కూడా విదేశీ కంపెనీలకి విడుదల చేశారు. కాబట్టి ఎవరి దగ్గర ఎటువంటి పర్మిషన్ లేకుండా, కనీసం క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించినటువంటి పర్మిషన్ లేకుండా, ఆర్థిక శాఖ నుంచి పర్మిషన్ లేకుండా, ఆర్బీఐ నుంచి కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా వీరు విడుదల చేయడంతో పాటు ఆ కంపెనీలకి లబ్ధి చేకూరేలా కూడా వీళ్ళు ప్లాన్ చేశారు. దాంతోపాటు ఈ ఫార్ములా కార్ రేసింగ్ ఇప్పుడు మొత్తానికే ఆగిపోయినటువంటి నేపథ్యం పడుతుంది. మొదట్లోనే అంత నష్టాలు వచ్చినప్పుడు వీరు రెండోసారి ఎందుకు జరపాలనుకున్నారు ఏంటంటే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఇప్పటికే చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు తీసుకున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని నేడో రేపు ఖచ్చితంగా కేటీఆర్కి ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే మొదటగా కేటీఆర్ని పిలిపించుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా, లేకపోతే అరవింద్ కుమార్కి సమన్లు ఇచ్చిన తర్వాత అరవింద్ కుమార్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత, ఎందుకంటే దానకిషోర్ ఇచ్చిన ఇన్ఫర్మేషను తర్వాత ఆల్రెడీ ఏసీబీ అధికారుల వరకు దగ్గర కూడా చాలా వరకు కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాటి బేస్ చేసుకుని అరవింద్ కుమార్ని క్వశ్చన్ చేసిన తర్వాత మాత్రమే ఈడీ ఇట్లు ఏసీబీ అధికారులు కేటీఆర్ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఖచ్చితంగా ఈ కేసులో చాలా బలమైనటువంటి నేతలు అరెస్ట్ తప్పదనేసి కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. క్లియర్ సంబంధించినటువంటి ఎవిడెన్స్లు కూడా ఉన్నాయనేసి కూడా వారు చెప్తున్నారు. దాంతోపాటు ఏసీబీ అధికారులు ఎక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ కూడా చేయకూడదనే ఉద్దేశంతో కూడా గత వారం రోజుల నుంచి ఈ కేసుని అనేక కోణాల్లో కూడా వాళ్ళు చాలా నిశితంగా కూడా పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా పరిశీలిస్తున్నారు. బ్యాంకర్స్ యొక్క డీటెయిల్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు. దాంతోపాటు విదేశీ కంపెనీలు ఏ కంపెనీలకి డబ్బులు వెళ్ళాయి, ఏ విధంగా వెళ్ళాయి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు డాక్యుమెంటేషన్ కూడా చేసుకున్నటువంటి నేపథ్యంలో అలాంటి స్థితిలో దానకిషోర్ యొక్క స్టేట్మెంట్ అనేది ఫర్దర్గా మూవ్మెంట్ అవడానికి ఒక ఉపయోగకరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిన్న ఆయనది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆల్రెడీ ఇదే కేసులోనే ఇప్పుడు ఈడీ అధికారులు కూడా ఎంటర్ అయ్యారు. ఈడీ అధికారులు కూడా అదే ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఈడీ అధికారులు కూడా నేడో రేపో ఖచ్చితంగా కూడా ఈ వారం లోపలనే కేటీఆర్కి కానీ అరవింద్ కుమార్కి కానీ వీళ్ళకందరికీ కూడా వీళ్ళు నోటీసులు ఇవ్వడానికి కూడా వాళ్ళు కూడా సిద్ధమయ్యారు. వారికంటే ముందు ఏసీపీ కూడా కొంచెం దూకుడుగా పెంచింది. కాబట్టి చూడాలి, ఈ కేసులో మాత్రం ఈ వారం 10 రోజుల్లోనే చాలా కీలక పరిణామాలు అనేది చోటు చేసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే రానా, యాజ్ యూ సెడ్, ఇటు దానకిషోర్ స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ గా కనిపిస్తున్నాయి. 7 గంటల పాటు ఆయనను విచారించినట్టుగా తెలుస్తోంది. స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే ఈ స్టేట్మెంట్ లో అసలు ఎలాంటి అంశాల గురించి అటు మాట్లాడి ఉండొచ్చు అని అనుకోవచ్చు మనం? ఖచ్చితంగా ఈ ఫార్ములాకి సంబంధించిన అంశంలో హెచ్ఎండిఏ అప్పుడు కో స్పాన్సర్గా ఉందనేసి గత ప్రభుత్వం కూడా చెప్పింది.
ఈ నేపథ్యంలో ఆల్రెడీ గ్రీన్కో సంస్థ మొత్తం ఎంటైర్ ఆ సీజన్కి మొత్తం కూడా వారు స్పాన్సర్గా ఉన్నారు. ఆ స్పాన్సర్గా ఉన్నప్పుడు గ్రీన్కో తప్పుకోవడం ఏంటి? యాక్చువల్ అయితే తప్పుకునేటప్పుడు ఎవరైనా కొత్త స్పాన్సర్స్ వస్తే ఆ డబ్బులంతా కూడా వాళ్ళు కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇన్ కేసు సెకండ్ సీజన్ రన్ కావాలంటే. కాకపోతే వారికి అంత సమయం ఉన్నా కూడా ఎవరు కూడా స్పాన్సర్స్ రప్పించుకోవడంలో విఫలమవడంతో పాటు ఈ హెచ్ఎండిఏ నుంచి కూడా వీరు డ్రా చేశారు, వీళ్ళు అక్కడి నుంచి పంపించారు. దాంతోపాటు లిక్విడ్ క్యాష్ కూడా వాళ్ళకి పంపించాల్సిన అవసరం ఏముంది. దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అంటే హెచ్ఎండిఏకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, అరవింద్ కుమార్ ఏ రకంగా నిర్ణయాలు తీసుకున్నారు, వారికి సహకరించినటువంటి వారేంది అనేక అన్ని అంశాలను కూడా నిన్న విత్ డాక్యుమెంటేషన్ రూపంలో వారు తీసుకుని వచ్చారు. ఏ డేట్లో ఎంతవరకు అమౌంట్ పోయింది, ఎన్ని విడతలుగా వీళ్ళు పంపించారు, సమయం ఏంటి, ఏ బ్యాంక్ అకౌంట్ పోయింది, ఇట్లా అన్ని డాక్యుమెంటేషన్ కూడా వాళ్ళు దాని యొక్క ఒక మిషన్ ఏంటి, ఎందుకంటే వీరు ఒకవేళ డబ్బులు పంపిస్తే ఆ డబ్బులకి వీరు ఏ రకంగా కూడా వీళ్ళు నెక్స్ట్ మేనేజ్ చేద్దామనుకున్నారన్న అంశాలపైన కూడా పూర్తిస్థాయి డాక్యుమెంటేషన్ కూడా నిన్న అధికారుల దృష్టికి ఆయన తీసుకెళ్లాడు. మొత్తం కూడా ఏసీబీ అధికారులు అవన్నీ కూడా పరిశీలించిన తర్వాత మొత్తం ఇంకా కొంతమందిని కూడా విచారించాలని కూడా వారు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా హెచ్ఎండిఏలో మరికొంతమంది అధికారులు కూడా ఉన్నారు, ముఖ్యంగా అరవింద్ కుమార్ పేషీలో పనిచేసినటువంటి అధికారులు కూడా ఉన్నారు. కాబట్టి వారి పాత్రపైన కూడా ఏసీపీ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నారు. వారు ఎంతవరకు సహకరించారు ఏంటనే దానిపై కూడా వారికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, సెక్షన్ ఆఫీసర్స్ నుంచి ఎట్లా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది ఏంటనే దానిపై కూడా పూర్తి వివరాలు కూడా ఏసీపీ అధికారులు రాబట్టబోతున్నారు. కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళు హెచ్ఎండి ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ అధికారులతో కానీ అక్కడంతా సమావేశం చేసిన తర్వాత వాళ్ళతో అక్కడ భేటీ అయిన తర్వాత అక్కడ కూడా కొంతమందిని ఎంక్వైరీ చేస్తారు. తర్వాత ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే వాళ్ళని కూడా ఏసీపీ అధికారులకి పిలిపించి ఆఫీస్లో ఎంక్వైరీ చేసిన తర్వాత ఫర్దర్గా ఎట్లా వీళ్ళు దర్యాప్తు చేయాలి, ఎట్లా వాళ్ళు వ్యూహాలు వేయాలి, ఎట్లా దీంట్లో ఈ కేసులో పూర్తి స్థాయిలో పట్టు సాధించాలంటున్నా కూడా లేకపోతే బలం చేకూర్చాలన్నా పూర్తి స్థాయి ఎవిడెన్స్లను సాధించాలన్నా కూడా ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై కూడా ఏసీపీ అధికారులు భావిస్తున్నట్టు కనపడుతుంది. దాంతోపాటు ఈడీ అధికారులు కూడా యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి ఈ మనీ లాండరింగ్ అనేది జరిగినట్టుగా చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే ఆర్బీఐ ఫైన్ వేసింది ఆల్రెడీ, హవాలా డబ్బులు అంటే లిక్విడ్ క్యాష్ పంపించారనేది అంత అవసరం ఏమొచ్చిందనేది కూడా ఈడీ అధికారులు కూడా భావిస్తున్నారు. దీని వెనకాల ఇంకా ఏమన్నా జరిగి ఉంటుంది అనేది కూడా వాళ్ళు కూడా కేసు నమోదు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు పక్క ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఇక్కడ ఏసీపీ అధికారులు కూడా ఓ పక్క ఇన్వెస్టిగేషన్ చేసుకునే నేపథ్యంలో ఖచ్చితంగా కేటీఆర్కి ఈ 10 రోజుల్లోనే నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత అరెస్టు మాత్రం గ్యారెంటీ అనేది కూడా ఏసీపీ అధికార వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఎదురానా నెక్స్ట్ కేటీఆర్ను కనుక ఇటు పిలిచి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆయన మీడియా ముందుగా కూడా చాలాసార్లు మాట్లాడారు దీని గురించి, నేను డబ్బులు చెల్లించిన విషయం వాస్తవమే అంటూ ఆయన డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. సో మళ్ళీ అదే స్టేట్మెంట్లో కూడా చెప్పే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం, సేమ్ స్టేట్మెంట్స్ ఏమీ మార్పు లేకుండా. అంటే ఆయన చెప్తున్నాడు కరెక్టే, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి పరిమితులేంటి, ఆయనకున్నటువంటి పరిధులేంటి, ఆయన ఏ హోదాలో ఆయన ఈ యొక్క అమౌంట్ని మీరు ట్రాన్స్ఫర్ చేయండి అనేసి ఆదేశిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన కోడ్ అమల్లో ఉంది, అది మోడ్ ఆఫ్ కండక్ట్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు వీరు ఏ విధంగా ఆదేశాలు ఇస్తారు, అప్పుడు ప్రభుత్వం ఉండదు కాబట్టి ఆపద్ధర్మ ప్రభుత్వమే ఉంటుంది. సో దాంతోపాటు మేఘాల మీద ఎందుకంత ఇదిగా మీరు పంపించాల్సిన కూడా అవసరం ఏముంది, గ్రీన్కోని ఎందుకు తప్పించాల్సింది, అనేక చాలా చిక్కుముడులు ఉన్నాయి. కావాలనే నష్టాలు వస్తాయని ముందుగా తెలుసుకొని తనకు ఆత్మబంధువుగా ఉన్నటువంటి గ్రీన్కో కంపెనీని కావాలని తప్పించి హెచ్ఎండి నుంచి కూడా ఈ యొక్క తతంగానంతా నడిపించడానికి కూడా వారు భావిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ కావాలంటే మేనేజ్ చేసుకుందామనేసి కూడా అధికారులకు చెప్పినట్టుగా చెప్పారు. అయితే వీరు ట్రాన్స్ఫర్ చేసినటువంటి విధానం పైన ఇప్పుడు అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. ఎందుకంటే ఎవరికి సంబంధం లేకుండా ఎటువంటి పర్మిషన్ లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి 55 కోట్ల రూపాయల వరకు దారి మళ్ళిందంటే అది చిన్న విషయం కాదు. ఇప్పుడు మనతో చూసాం ఏసీబీ అధికారులు 10,000 తీసుకున్నా, 2,000 తీసుకున్నా, 1,000 రూపాయలు తీసుకున్నా, 1,00,000 తీసుకున్నా, 3 లక్షలు తీసుకున్నా ఖచ్చితంగా వాళ్ళు కేసు నమోదు చేస్తారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్న నేపథ్యం ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ ఖజానాకి దెబ్బతీసే విధంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా ఖచ్చితంగా ఏసీబీ అధికారులు కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కానీ కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతాయి కేసు నమోదు చేస్తాయి. సో ఇప్పుడు ఆ కోవలనే హెచ్ఎండిఏకి నిధులు దారి మళ్ళాయి కాబట్టి
అక్కడ హెచ్ఎండిఏ సంబంధించిన ఖజానాకి దెబ్బ పడింది కాబట్టి హెచ్ఎండిఏ నుంచి దానికిషోర్ కంప్లైంట్ ఇవ్వడము, ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం, నోటీసులు ఇస్తారు. ఇప్పుడు కేటీఆర్ ఏ విధంగా చెప్పినప్పటికీ కానీ ఇన్వెస్టిగేషన్ల ప్రాసెస్లో కానీ యాజ్ పర్ లా ప్రకారం చూసుకున్న ప్రొసీజర్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఆయన ఆ మాట దాటవేయడానికి ఉండదు. ఎందుకంటే యాజ్ పర్ దీని ప్రకారం చాలా క్లియర్గా ఉంది 50 కోట్ల రూపాయలు దారి మళ్ళిందని. ఆయనకి ఎటువంటి పర్మిషన్ లేనప్పుడు ఆయన ఎట్లా ఇస్తారు, ఆయనకి ఏం సంబంధం అనేది కూడా అధికారులు చెప్తారు. దీని వెనకాల ఖచ్చితంగా ఏదో కుట్రకోణం ఉందని కూడా వారు భావిస్తున్నారు. కాబట్టి ఆ కోవలన్నీ ఇప్పుడు ఆ కేటీఆర్ను కూడా నోటీసులు ఇచ్చి విచారించిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏంటి అనేది కూడా మనం ఫర్దర్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. రానా, ఈ ఏసీబీ విషయంలో ఇటు నిధులు మళ్లించే విషయంలో మనం చాలాసార్లు పొలిటికల్ టర్న్స్ చూస్తూనే ఉన్నాము. డైరెక్ట్గా ఇటు ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ మాట్లాడటం, లేకపోతే ఇక్కడ మీడియా ముందు స్టేట్మెంట్స్ ఇవ్వటం, కొన్ని స్టేట్మెంట్స్ చాలా గట్టిగా కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నుండి కానీ. అయితే ఈ మొత్తం కూడా ఇంకా తెలంగాణలో పొలిటికల్ హీట్ని ఏ విధంగా పెంచుతుంది అనుకోవచ్చు మనం? ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే అంశం లాస్ట్ చివరి 2 రోజుల్లో కూడా ఇదే హైలైట్ అయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అందరు ఎమ్మెల్యేలు, ఈవెన్ దో హరీష్ రావు కూడా సభని మొత్తం స్తంభింప చేసే విధంగా కూడా ఆయన ప్లాన్ చేశాడు. కాకపోతే అది వర్కౌట్ కాలేదు. కానీ ఎందుకంటే ప్రభుత్వం సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఏకంగా వీళ్ళు ఎలా డైవర్ట్ చేద్దాం అనుకున్నారంటే ఖచ్చితంగా అసెంబ్లీలో ఈ ఫార్ములా కేసు సంబంధించిన విషయంలో చర్చ జరగాలి, కేటీఆర్కి మాట్లాడే అవకాశం ఇవ్వాలి అనేది కూడా వారు చర్చ పట్టారు. ఆల్రెడీ గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో వారు చర్చించడానికి వీలుండదు. ఆ విషయం స్పీకర్ పదే దాదాపు 5 సార్లు చెప్పినా కూడా మళ్ళీ బీఆర్ఎస్ నేతలు వెళ్ళలోకి చొచ్చుకుపోవడము, తర్వాత నోట్బుక్స్ని స్పీకర్ వైపు వేయడము, తర్వాత స్పీకర్ వైపు దూసుకుంటూ వెళ్ళిపోవడము, తోసుకుంటూ వెళ్ళడము, ఇవన్నీ కూడా గందరగోళమైన పరిస్థితులు చేశారు. అయినప్పటికీ కూడా ఎక్కడ స్పీకర్ కానీ ప్రభుత్వం కానీ వాళ్ళు సహనం కోల్పోకుండా వాళ్ళని అడ్డుకట్ట వేసేశారు. మార్షల్స్ని తీసుకొచ్చారు. అప్పుడు పెద్ద ఎత్తున కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేల మధ్య మాట తూటాలు కూడా పేలినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో పొలిటికల్గా కూడా ఈ కేసు అనేది చాలా హై వోల్టేజ్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇదే పనిగా, ఎందుకంటే ఆల్రెడీ రైతు భరోసాకు సంబంధించిన అంశం కానీ భూభారతికి సంబంధించిన విషయంలో కానీ ఆ బిల్స్ అక్కడ ఉన్నాయి. ఆ బిల్స్ పాస్ కావాలి, దానిపైన చర్చ జరిగినప్పుడు కూడా ఆ చర్చలో కూడా బీఆర్ఎస్ పాల్గొనలేదు. కనీసం అనేక సార్లు కూడా మొరపెట్టుకుని కూడా చేసుకోలేదు. ఎందుకంటే డైవర్ట్ చేసే విధంగానే చేస్తారు. పొలిటికలైజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫార్ములా కేసుని బయటకు తీసుకురావాలని చూస్తారు. కాకపోతే అవేమీ పని చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ ఏం మాట్లాడినా, బీఆర్ఎస్ ఏం మాట్లాడినా చట్టం ముందు ఖచ్చితంగా ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి వారు శిక్షింపబడతారనేసి కూడా ప్రభుత్వం భావిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రానా.